ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారండి. మనకి తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గర మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుంటే ముందు మీరు రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులోని మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 3 గంటల నుండి 4 గంటల సమయం పడుతుందండి. దాని తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీకు వచ్చినటువంటి రూమ్కి తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టి రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకి సిఆర్ఓ ఆఫీసు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ ఉదయం 5 గంటల నుండి మనకి ఉదయం 11 లోపు అయితే రూమ్ అన్నది చాలా ఈజీగా 100కి 100% దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మీరు 2 గంటల నుండి 3 గంటల సమయం దాటినా మీ మొబైల్కి ఎస్ఎంఎస్ రాకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా మనకి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పి కౌంటర్ ఉంటుంది. అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ మీకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి టాలీ చేసుకోండి. నెంబర్ కనుక దాటిపోతే ఏఆర్పి కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ మీకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించిన టోకెన్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేసినట్లయితే ఆ మిషన్ మీద మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. దాన్ని మీరు ఫోటో తీసుకుని మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఎవరు, సింగిల్గా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ ఇవ్వరు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.